నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా భారీ విజయోత్సవం నిర్వహించారు. మండల అధ్యక్షుడు జిల్లా మైపాల్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మోదీ అభివృద్ధి సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కట్టారని, రానున్న రోజుల్లో తెలంగాణను కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని మైపాల్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో అఖండ విజయాన్ని సాధించింది. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ని ప్రజలు తోడు ఉండడంతో ఈ విజయం సాధ్యమైంది. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి కాబట్టి దాంట్లో భాగంగా 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేయడం జరిగింది. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి పశ్చిమ బంగాల్లో ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పశ్చిమ బెంగాల్ ప్రజలు, హిందువులు నేటితో వారికి విముక్తి కలగడం జరిగింది. మమతా బెనర్జీ లాంటి ఒక నియంత పాలన చేసినటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఆ నియంత పాలనలో చాలామంది, వేల మంది బలైపోయారు. ఇలా కార్యకర్తలు, ఓటర్లు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి నాయకత్వంలో అందరూ కూడా ఓటేసి భారీ మెజార్టీ, డబల్ సెంచరీ వైపు దూసుకెళ్లే విధంగా భారీ మెజార్టీ తేవడం జరిగింది. అలాగే అస్సాంలో కూడా, కుదారిలో కూడా పెద్ద విజయం రావడం జరిగింది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నియంత పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా గద్దె దించే అవసరం ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఎగరవేసే దిశలో మనం అందరం కూడా ముందరికి సాగాలి. ఎందుకంటే ఈ నియంత పాలన వల్ల రాష్ట్రంలో
ఎంతోమంది ఇబ్బందుల పాలవుతున్నారు. ఇలాంటి రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని ఈరోజు దోసుకొని వాళ్ళంతా దాచుకొని ముంగడికి వెళ్తున్నారు. కానీ ప్రజలంతా పేదవారై ఎంతోమంది ఇబ్బందుల పాలవుతున్నారు. మనం అందరం కూడా ఏకం కావాల్సిన టైం వచ్చింది కాబట్టి మనం అందరం ఏకమై భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా ఎగిరేసి, జెండాను ఎగిరేసి మనం అందరం కూడా ఏకం కావాలని చెప్పేసి పిలుపునిస్తూ భారత్ మాతా కీ జై శ్రీరామ్.